మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. నాగర్ కర్నూలు జిల్లా తర్నికల్ తండాలో విద్యార్థుల చదువుకు ప్రోత్సాహంగా అభినందనీయ కార్యక్రమాన్ని నిర్వహించారు. తర్నికల్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుతున్న ప్రతిరోజు దూరం ప్రయాణించి పాఠశాలకు వచ్చి 10 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు. దీంతో వారి విద్యాభ్యాసం మరింత సులభంగా కొనసాగనుంది. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు గొడుగు పరమేష్ మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధి గ్రామ అభివృద్ధికి పునాది. చదువుకోవాలని తపన ఉన్న ప్రతి విద్యార్థికి మన వంతు సహాయం అందించాలని సామాజిక బాధ్యత అని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి గొడుగు రామకృష్ణ, గారెల శ్రీకృష్ణ ఆర్థిక సహకారం అందజేశారు. సైకిళ్లు అందుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, ప్రజలు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవలను పరిశీలించారు. ఆసుపత్రిలో వివిధ విభాగాలను సందర్శించిన ఆయన రోగులకు అందుతున్న చికిత్స, మందుల లభ్యత, మౌలిక సదుపాయాలు, వైద్య సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవ అందేలా నిరంతరం పర్యవేక్షించాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. ఈ తనిఖీ సందర్భంగా ఏఎన్సీ పరీక్షల కోసం వచ్చిన గర్భిణులతో మాట్లాడిన కలెక్టర్ వారు బస్సులో వచ్చామని చెప్పడంతో ఆశా కార్యకర్తలను ప్రశ్నించారు. గర్భిణులను ఆసుపత్రికి తీసుకురావడంలో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత 102 అంబులెన్స్ సేవలను తప్పనిసరిగా వినియోగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హై రిస్క్ గర్భిణులను ప్రత్యేకంగా గుర్తించి సకాలంలో వైద్య సేవలు అందించాలని సూచించారు. అనంతరం రోగులతో మాట్లాడి వైద్య సేవలు, మందుల లభ్యత, పరిశుభ్రతపై వివరాలు తెలుసుకున్న కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగేలా సేవలు అందించాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీలో మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్, ఆర్డీఓ జనార్దన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహమ్మద్, తహసీల్దార్ ఇబ్రహీం, డాక్టర్ శివరాం, డిప్యూటీ డిఎంహెచ్ఓతో పాటు పలువురు అధికారులు, స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. అని బాగానే ఉంది. డెలివరీ ఎక్కడ చేయాలని చెప్పారు? ఇక్కడికి వాడు ఇక్కడే చేశారా? రాలేదు సార్, మొదటిసారి వస్తున్నారు. అయిపోయింది. ఎవరు రాశారు? అయిపోయిందా మేడం? చెక్ చేయండి. ఆటోలో లేకపోతే వెయిట్ 102 ఎంత ఉంది?
తక్కువ తగ్గింది తగ్గిస్తుంది. सुरत में पेशेंट आ रहा है। सुरत में पेशेंट आ रहा है। నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కల్వకుర్తిలోని మిషన్ భగీరథ 60 MLD త్రాగునీరు శుద్ధి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కల్వకుర్తి, అచ్చంపేట, జడ్చర్లతో పాటు రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాలకు చెందిన మొత్తం 460 గ్రామాలకు త్రాగునీరు అందిస్తున్న ఈ కేంద్రంలో నీటి శుద్ధి ప్రక్రియ, నాణ్యత పరీక్షలు, పంపింగ్ వ్యవస్థ, ఫిల్టర్ హౌస్ పనితీరు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన త్రాగునీరు నిరంతరాయంగా అందించడం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమని చెప్పారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని ముందస్తు కార్యాచరణతో పనిచేయాలని, పైప్ లైన్ లీకేజ్లు, యంత్రాల నిర్వహణ, రసాయనాల నిల్వలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఎల్నీనో ప్రభావంతో వర్షాలు తగ్గుతున్న నేపథ్యంలో నీటి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని హెచ్చరించారు. మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుధాకర్ సింగ్ ప్లాంట్ పనితీరును కలెక్టర్ కు వివరించారు. అనంతరం ప్రయోగశాలను సందర్శించిన కలెక్టర్ నీటి నాణ్యత ప్రమాణాలను క్రమం తప్పకుండా పరీక్షిస్తూ ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ తనిఖీలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో నిర్వహించిన ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాలతో కలిసి సావిత్రిబాయి పూలే వొకేషనల్ జూనియర్ కళాశాలలో విద్యార్థులు చేపట్టిన అవగాహన కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టేందుకు ప్రతి కుటుంబం ప్రతి శుక్రవారం డ్రై డేను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇళ్లలో, పాఠశాలలో కార్యక్రమాల్లో నీరు నిల్వ ఉండకుండా కూలర్, ట్యాంకులు, బకెట్లు, పూల కుండీలు, పాత టైర్లు వంటి వాటిని వారానికి ఒకసారి పూర్తిగా శుభ్రం చేయాలని తెలిపారు. విద్యార్థులు ప్రజల్లో అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి కాలనీలోని ఇళ్లను సందర్శించి నిల్వ నీటి ప్రాంతాలను పరిశీలిస్తూ దోమల నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజల సహకారంతోనే దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను సమర్థంగా నియంత్రించవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, మహిళా భవనాలు, గోదాంలు తదితర నిర్మాణ పనుల పురోగతిని మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, పనుల్లో జాపం, నాణ్యతలో లోపం లేదా నిర్లక్ష్యం ప్రదర్శిస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణంలో ఆశించిన పురోగతి కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమస్యలను వెంటనే పరిష్కరించి పనులను పూర్తి చేయాలని సూచించారు. ప్రతి అసిస్టెంట్ ఇంజనీరింగ్ క్షేత్రస్థాయిలో పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకుని నాణ్యతతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. తదుపరి సమీక్షలో పురోగతి లేకుంటే బాధితులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఈఈ విజయ్ కుమార్ తో పాటు జిల్లా డివిజనల్ ఇంజనీరింగ్ అధికారులు, మండలాల అసిస్టెంట్లు, ఇంజనీరింగ్లు తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి గాంధీనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విధులకు హాజరు కాని ప్రధానోపాధ్యాయులు శంకర్ ను తక్షణ ప్రభావంతో సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ వెల్లడించారు. అదేవిధంగా పాఠశాల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించేందుకు కల్వకుర్తి మండలాల విద్యాధికారి ఎంఈఓ శంకర్ నాయక్ ను షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విధులకు క్రమం తప్పకుండా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో నిర్లక్ష్యం వహించబోమని, ప్రభుత్వ పాఠశాలలో తనిఖీ మరింత విస్తృతంగా కొనసాగుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.